రావణుడికి ఆత్మలింగం ఎలా వచ్చింది? ఆ ఆత్మలింగం చివరకు ఏమైంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం లంకాధిపతి రావణుడు పరమశివునికి గొప్ప భక్తుడు. శివుణ్ణి ప్రసన్నం చేసుకొని అత్యంత శక్తివంతమైన ఆత్మలింగాన్ని పొందాలని రావణుడు సంకల్పించాడు. దానికోసం కైలాసానికి వెళ్ళి పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేశాడు. ఎంతటి కష్టాన్నైనా భరిస్తూ తన భక్తి నిరూపించుకున్నాడు. చివరకు రావణుడి భక్తికి మెచ్చిన పరమశివుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. రావణుడి కోరిక మేరకు పరమశివుడు అతనికి పవిత్రమైన ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. అయితే శివుడు ఒక ముఖ్యమైన షరతు పెట్టాడు. ఈ ఆత్మలింగాన్ని లంకకు చేరుకునే వరకు ఎక్కడ నేలపై ఉంచకూడదు. ఒక్కసారి నేలపై ఉంచితే అది అక్కడే స్థిరపడిపోతుంది. రావణుడు ఆ షరతుకు అంగీకరించి ఆత్మలింగాన్ని తీసుకుని లంక వైపు బయలుదేరాడు. ఆత్మలింగం లంకకు చేరితే రావణుడు మరింత శక్తివంతుడవుతాడని దేవతలు ఆందోళన చెందారు. అందుకే రావణుడిని ఆపడానికి దేవతలు ఒక ఉపాయం ఆలోచించారు. ఈ కార్యంలో శ్రీ మహావిష్ణువు మరియు వినాయకుడి సహాయం తీసుకున్నారని పురాణ కథనం చెబుతుంది. రావణుడు ప్రయాణిస్తూ గోకర్ణ ప్రాంతానికి చేరుకున్నాడు. అప్పటికే సాయంత్రం కావడంతో సంధ్యావందనం చేయాల్సిన సమయం వచ్చింది. కానీ తన చేతిలో ఉన్న ఆత్మలింగాన్ని నేలపై పెట్టకూడదు. అదే సమయంలో వినాయకుడు ఒక చిన్న బాలుడి రూపంలో రావణుడి దగ్గరకు వచ్చాడు. రావణుడు ఆ బాలుడిని చూసి, నేను పూజ పూర్తి చేసుకొని వచ్చే వరకు ఈ ఆత్మలింగాన్ని పట్టుకో అని కోరాడు. వినాయకుడు అందుకు అంగీకరించాడు. కానీ ఒక షరతు పెట్టాడు. నేను మిమ్మల్ని 3 సార్లు పిలుస్తాను. అప్పటికీ మీరు రాకపోతే ఈ లింగాన్ని నేలపై పెట్టేస్తాను అని చెప్పాడు. రావణుడు అందుకు అంగీకరించి తన పూజకు వెళ్ళాడు. కొంతసేపటి తర్వాత బాలుడి రూపంలో ఉన్న వినాయకుడు రావణుడిని పిలిచాడు. రావణుడు సమయానికి తిరిగి రాలేకపోయాడు. దాంతో వినాయకుడు ఆత్మలింగాన్ని నేలపై ఉంచాడు. తిరిగి వచ్చిన రావణుడు ఆత్మలింగం నేలపై ఉండటం చూసి తీవ్రంగా కోపగించాడు. దానిని మళ్ళీ పైకి తీసేందుకు తన శక్తినంతా ఉపయోగించాడు. ఎంత ప్రయత్నించినా ఆత్మలింగం కదలట్లేదు. రావణుడు మరింత బలంగా దానిని లాగడానికి ప్రయత్నించాడు. కానీ ఆత్మలింగాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లలేకపోయాడు. అందుకే గోకర్ణలోని ఈ పవిత్ర శివలింగాన్ని మహాబలేశ్వరుడు అని పిలుస్తారని స్థల పురాణం చెబుతుంది. రావణుడు ఆత్మలింగాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించినప్పుడు దానికి సంబంధించిన భాగాలు వివిధ ప్రాంతాలకు చేరాయని స్థల పురాణం చెబుతుంది. ఆ ప్రాంతాలు గోకర్ణ, సజ్జేశ్వర్, దారేశ్వర్, గుణవంతేశ్వర్ మరియు మురుదేశ్వర్. ఇక్కడ సముద్ర తీరాన ఉన్న భారీ పరమశివుని విగ్రహం ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ. చుట్టూ అరేబియా సముద్రం, మధ్యలో ఆలయం, ఎత్తైన